శపథం చేశాడు, ఈయన శపథం చేయలేదు ప్రకాష్ గారు, అంచనా అన్నీ చెప్పారు. కాబట్టి వాళ్ళిద్దరిది కౌంట్ వేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అందులో కౌంట్ వేయడానికి వెళ్ళాడు. జగన్ తన యాటిట్యూడ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఓ 10 మోసపు మాటలు చెప్పి ఓట్లు అడిగేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు అలవాట్లేదు అతనికి. కాకపోతే చెయ్యని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, కింద వాళ్ళ చేత పిచ్చి ఊరుకుంటాడు. లైక్ జాబ్ క్యాలెండరు, సిపిఎస్ ఏ సజ్జలతోనే చెప్పించాడు కానీ అతను ఆన్సర్ చేయడు, చేస్తానన్నదే చెప్తాడు. అందులో తేడాలు వచ్చిన వాటి తోడు కింద వాళ్ళతో చెప్పిస్తాడు కానీ అతను మాట్లాడు, తను మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాడు. అది వేగ్గా ఎప్పుడు మాట్లాడినట్టుగా అనిపించదు మనకి. అతను హోంవర్క్ చేశాక మాట్లాడతాడు. ఆ హోంవర్క్ పరంగా సక్సెస్ అంటే అసలు లేకపోతే వాలంటీర్ వ్యవస్థను ఎవడు ఊహిస్తాడు 50 ఏళ్లకు ఒకళ్ళు అనేటువంటిది, లేకపోతే గ్రామ సచివాలయ వ్యవస్థ ఎవడు ఊహిస్తాడు 2000 ఏళ్లకు ఒకటి అనేటువంటిది. అది చెప్పినప్పుడు నవ్వుకున్నాం, ప్రాక్టికల్ గా సాధ్యమైంది కదా. అట్లాగే ఇది నవ్వులాట లేకపోతే నిజమా? వాస్తవంగా అయితే వైసీపీ శ్రేణులు ఉత్కంఠతో విలవిల్లాడిపోతున్నారు. ఓ పక్కన గెలుస్తామన్న ఫీలింగ్ మనసులో ఉంది, కానీ ఈ సర్వేలు ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ఏదైతే పర్సంటేజ్ హైక్ వచ్చింది, దానివల్ల ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినట్టు అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి మాట మారిపోయింది. వీళ్ళలో కంగారు ఉంది. ఆ కంగారును ఒక రకంగా ఈయన లండన్ పోతా పద్దాక ఫోన్లు చేసి ఎక్కడ ఏడిపిస్తారనుకున్నారు, ఓ ఓ స్వాంతన చేకూర్చారు అంతే. అంటే మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారం మొదలై పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినవి చెప్తున్నారు, లేదంటే చంద్రబాబును విమర్శిస్తున్నారు. 2014లో ఆయన మేనిఫెస్టో చేయలేదని చెప్పి అది పెట్టు తిరిగారు, కానీ ఈయన చేయలేని వాటి మీద కూడా ఎక్కడ రియలైజ్ అయినట్టు ఎక్కడా కనిపించలేదు. ఆయన చెప్పుకోవాలని చెప్పుకోలేదా, లేదంటే వాటి గురించి పక్కన పెట్టేశారు, మర్చిపోయారా? జాబ్ క్యాలెండర్ విషయం కానీ, సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, మెగా డిఎస్సీ కానీ, వీటి గురించి ఎక్కడా మాట్లాడలేదు. అదే వాటి